సార్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుందంట. దానిలో భాగంగా నిన్న ఏదైతే ఉందో రైతు పోర్ అని పెట్టారు. పార్టీ మనుగడ కోసం ఈ యొక్క రైతు పోర్ అంటారు. నిజంగా పార్టీ మనుగడ కోసం పెట్టారా? రైతుల పక్షాన పోరాటం ఇది. ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, అధికారంలోకి వచ్చి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చూయించిన ఒక ముద్ర వేసిన పార్టీ ఉనికిని కోల్పోవటం ఏంటి అసలు? దెర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ నాట్ అరైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లూజింగ్ ఐడెంటిటీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఎవరైనా చంగలు కొట్టుకుంటే నేనేం చెప్పను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ ఇచ్చినా దాన్ని స్వీకరించి ప్రజలు బయటకు వచ్చి ఉద్యమం ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధపడుతున్నారు. మేము ఉనికిని కోల్పోయే దశలో లేము. అవతల వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తున్న పార్టీ. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం. నేను అనంతపూర్లో 3 జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. మీరు మీ S4లో ఉంటే వేసుకోండి. అది ఏం వాక్కది నాకన్నా మీరే కూర్చుంటే నేను ఆడికి వస్తాగా. నేను కూడా 4 ప్రశ్నలు అడుగుతాను. మూడు పార్టీ నాయకులు జెండాలు పట్టుకుని చేశారు. 3 పార్టీల జెండాలు కాదు మళ్ళా ఆడెవరైనా కుర్రోళ్ళని పెట్టి తిప్పించారండి. అది వీళ్ళు కాదు. వాళ్ళే పోతే సూపర్ 6 సూపర్ హిట్ ఏదో పెట్టినారు అక్కడ. దట్ ఈస్ సార్ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది, మేము ఇచ్చేది కాదని నిన్న సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తారు. సార్ నేను మీకు ప్రతిపక్ష హోదా మీద నేను ఒక అంశాన్ని మీకు చెప్తాను. నాకు టైం ఉందో లేదో తెలియదు, మీరు ముందు అడిగి ఉండాల్సింది ఈ ప్రశ్న. ఓకే. ఈ మధ్యలో ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంటుంది. ఒకసారి నాకు మాట్లాడుకుంటూనే కొంత టైం ఇవ్వండి. అలాగే ఐ విల్ రీడ్ అవుట్. అసలు ప్రతిపక్ష హోదా, నేను ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు పనిచేశాను సార్. నాకు తెలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీలో ఉండండి. కానీ మీకు రాజ్యాంగం తెలియకుండా, రూల్ బుక్ తెలియకుండా ప్రతిపక్ష పార్టీ జగన్కి ప్రజలు నిన్న సాక్షాత్ అనంతపురం మీటింగ్లో చెప్తారు, పబ్లిక్ మీటింగ్ ప్రజలు ఇవ్వలేదు మాకు ఇచ్చారు, ఇవన్నీ చెప్పి మీరు జనాల్ని, రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టదు. మీకు చేత కాకపోతే మీరు అక్కడ ఆగండి. నేను చెప్తాను ప్రతిపక్ష పార్టీ హోదా ఎలా వస్తుందో. భారత రాజ్యాంగం ఎలక్ట్రల్ సిస్టంలోనే ఇది ఇంత వస్తే ప్రతిపక్ష పార్టీ అని ఎక్కడ లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ కోసం ఈ కన్వెన్షన్స్ని మనం వాడుకునే విధానం. బ్రిటన్ రాజ్యాంగం ఉందా? లేదు. అవన్నీ కన్వెన్షన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రతిపక్ష హోదా అనే రాజకీయ పార్టీకి ఇవ్వాలా లేదనేది ప్యూర్లీ డిస్క్రిషనరీ ఆఫ్ ది స్పీకర్. అది పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి. అది దీన్ని తెలియకుండా మీకు 1/10 రాలేదు, 10% రాలేదు, ఇది లేదంటే 10% దేనికుంటుందంటే టు ఫంక్షన్ ది మీటింగ్ కోరం ఈజ్ 10%. కోరం. నువ్వు ఒక సభను జరుపుకోవాలంటే నువ్వు ఒక 50 మంది ఉన్న సభలో 10% ఎంత వస్తుంది? 10% కోరం కోసం. సభ జరపాలంటే కనీసం ఇదిగో 20 మందిలో 4 ఉండాలి, 5 ఉండాలి. సో దానికోసం, ఆ కోరం కోసం ఉన్న దాన్ని మీరేం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మీకు 10% వచ్చి ఉండాలా? దానికే నేను రాజ్యాంగం ఏం చెప్తున్నా నేను ఇప్పుడు నీకు చదివి వినిపిస్తాను. ఇదే ప్రతిపక్ష హోదా టైంలో గత గవర్నమెంట్లో మీ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీలో ఉన్న వాళ్ళకి 2 తీసేస్తే నీకు ఆ హోదా కూడదని చెప్పారు. Let me talk about the present tense. The constitutional gap. Opposition party recognition in Indian parliamentary system. ఇది హెడ్డింగ్ అండి. ఇది కాన్స్టిట్యూషనల్ గ్యాప్ ఏంటంటే అపోజిషన్ పార్టీ రికగ్నేషన్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. అసెంబ్లీ కూడా పార్లమెంటరీ సిస్టమే కదా? ఇది ఏమైనా వేరేదా? కాదు, పార్లమెంట్ సిస్టమ్ కదా. దీనిలో ఏం చెప్తుందంటే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్ డిఫైనింగ్ when a party qualifies as opposition in the parliament or state assemblies. ఇది నేను చెప్పింది కాదు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అపోజిషన్ అనే దానికి ఏం చెప్తుందో భారత రాజ్యాంగం చెప్తున్నా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్. దేనికోసం? టు డిఫైన్ when a party qualifies as a opposition in parliament or state of assemblies.
లేదు. వీళ్ళు ఎట్లా చెప్తారు నీకు 10% ప్రజలు ఇవ్వలేదు, నాకు ముఖ్యమంత్రి ప్రజలు ముఖ్యమంత్రి ఎవరండి? ఎమ్మెల్యే గెలిపిస్తారు నిన్ను, ఎమ్మెల్యేలు అందరూ నిన్ను ఎన్నుకుంటారు. ఇదేం ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకో. నేను చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో అవుతున్నాడు, నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, నాకు ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఎప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. నేను ఇచ్చే పదవి కాదు, ప్రజలు ఇవ్వాలి. అసలు ముఖ్యమంత్రి లోకేష్ గారు అవుతారు అనుకున్నారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారు అనుకున్నారు. కానీ మీ ఎమ్మెల్యేలతో మీరేం మాట్లాడుకున్నారంటే ఎమ్మెల్యేలు ఇస్తారు నీకు ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో. సో ఇక్కడ నీకు చాలా క్లియర్గా నేను చెప్పాను. దిస్ ఫండమెంటల్ ఒమిషన్ క్రియేట్స్ ఎ కాంప్లెక్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ వేర్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎ పార్లమెంటరీ కన్విక్షన్స్, లీవింగ్ అపోజిషన్ రికగ్నిషన్ టు ది డిస్క్రిషనరీ ప్రొసీజర్స్ రాదర్ దాన్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. రాజ్యాంగ నిపుణులతో చర్చించామని చెప్పి మరి స్పీకర్లు చెప్తారే సార్? సార్ వాళ్ళ కర్మ సార్. నేను ఒక రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు నేను కౌన్సిల్లో ఉండి రూల్ బుక్ తోటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకంతో తిరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఒక రూల్ బుక్ దయచేసి చదవండి. మీరు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక రూల్ బుక్ ఉంటుంది, చదవండి. మీరు భారత రాజ్యాంగం మీరు వెళ్ళండి, బక్షి రాసింది కానీ లేకపోతే ఇంకోటి రాసిన దాని కానీ తీసుకొని చదవండి మీరు. అంటే ఇదే విషయాన్ని వైసీపీ నాయకులు ప్రస్తావించినప్పుడు స్పీకర్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు మేము దీనికి సంబంధించిన నెక్స్ట్ లైన్కి వస్తున్నాను నేను. ది కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఆన్ అపోజిషన్ రికగ్నిషన్ ఆఫ్టర్ exhaustive examination of the Constitution of India on all amendments, no constitutional provision addresses opposition party qualifications. The constitutional framers left Parliament and state assemblies entirely silent on opposition recognition criteria. This stands in a stark contrast to many Westminsters or states democracies that constitutionally recognize official opposition role. ఇంతకన్నా నేను దయచేసి ఎవరు ముద్దోళ్ళు అయితే నేను చెప్పలేను. అంత రాజ్యాంగంలో ఉన్నది. Key constitutional articles examined. Part 3, the Union, Article 52-151, no opposition party provisions. Part 5 or Part 6, the states, Articles 152-237, no state assembly opposition provisions. లేదా అక్కడ all schedules, no opposition related content. 52 amendment in 1985 introduced political party concept through anti-defection law but omitted opposition qualification criteria. This constitutional gap creates the fundamental tension between the statutory requirements and the parliamentary conventions that persist today. Statutory framework, the 1977 Act's minimal requirements, the salary and allowances of the leader of the opposition in Parliamentary Act 1977 provides the only statutory recognition of opposition leadership but establishes remarkably minimal qualification criteria. ఇంత చెప్పిన తర్వాత అపోజిషన్ పార్టీ ప్రజలు ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ప్రజలు ఇవ్వలేదు. మీరు చెప్పినట్టు ఈ రాజ్యాంగాన్ని స్పీకర్లు దీన్ని స్టడీ చేయాలంటారా? Then Section 2 defines states verbatim. Leader of the opposition in the relation to either House of the Parliament means that the member of the council of a state or the House of the people, as the case may be, who is for the time being the leader of the House of the party in opposition to the government having the greater numerical strength, and recognized such by the chairman of the council, states, or the speaker of the House of the people, as the case may be. A critical statutory requirements must be elected member of the representative and respective house must lead the opposition party with greatest numerical strength, must receive a formal recognition from chairman Rajya Sabha or speaker Lok Sabha. ఇంకా ఉంది. ఇంకా నీకు నేను ఇంకోటి చెప్తాను. 10% గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. 10% ఏమన్నా ఈ వర్కుల్లో 10% తీసుకోవడం అండి? రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత కూడా లేదు, ఆ స్కోప్ లేదనేది చెప్తారు. కాదు, నేను రాజ్యాంగాన్ని చదివి చూపిస్తున్నారు మీరు. కాదు, నాకు అర్థం కావట్లా. మీకు 10% రాలేదు ఇవన్నీ చెప్తున్నారు. 10% వీళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి?